డిఎస్ ఇది మనకి ఇంగ్లీష్ పర్పస్ తయారు చేసినటువంటి ఈ లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటంటే చాలామంది పిల్లలు గ్రామర్స్ అయితే కొంచెం భయపడుతుంటారు. వర్బ్స్, అడ్వర్బ్స్, ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్ అనగానే అన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది ఒక ఏటీఎం మిషన్ ప్లస్ ఎంటర్టైనింగ్గా వాళ్ళు లర్నింగ్ చేయడానికి బాగుంటుంది. సో ఏంటంటే స్టూడెంట్కి ఒక ఏటీఎం కార్డు ఇస్తాం. ఏటీఎం కార్డు మీద వాళ్ళకి పాస్వర్డ్ కూడా ఇస్తాం. పాస్వర్డ్తో వాళ్ళు ఎంటర్టైనింగ్గా నెంబర్స్ నొక్కుతూ ఆ కార్డ్ని ఇన్సర్ట్ చేస్తారు. సపోజ్ తనకి అడ్వర్బ్స్ అంటే ఏంటో కన్ఫ్యూజ్ అయినప్పుడు అంటే సెల్ఫ్ లర్నింగ్ మెషిన్స్ అది సెల్ఫ్గా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అడ్వర్బ్స్ అన్ని కన్ఫ్యూజ్ అయినప్పుడు అడ్వర్బ్స్ అంటే ఏంటి అని డౌట్ వచ్చినప్పుడు దాని ఇలా నొక్కగానే ఇలా వస్తాయి మనకి అడ్వర్బ్స్ ఇస్తాయి. ఓపెన్లీ, క్లోజ్లీ ఇలాంటివన్నీ అడ్వర్బ్స్ అని చెప్పేసి ఓపెన్లీ, క్లోజ్లీ ఇలాంటివన్నీ అడ్వర్బ్స్ మనకి వర్బ్స్ వచ్చేసి ఈటింగ్, డ్రింకింగ్ ఇలాంటివన్నీ కూడా వర్బ్స్ కిందకి మనం నేర్చుకోవడానికి సెల్ఫ్ లర్నింగ్గా నేర్చుకోవచ్చు. అదే ఇది మల్టీపర్పస్ అనేది మన సెకండ్ క్లాస్ నుంచి నియర్లీ 8 to 9 వరకు నేర్చుకోవచ్చు. ఎవ్రీ టైం ఈ నేమ్స్ అన్ని క్లాసెస్కి యూస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనం యానిమల్స్, బర్డ్స్ ఇలాంటివన్నీ ఫ్లవర్స్ మనకి సైన్స్కి కానీ నెంబర్స్ ఇన్సర్ట్ చేసి మ్యాథ్స్కి కానీ సబ్జెక్ట్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. టైటిల్ మార్క్స్ కార్డ్స్ ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా మల్టీ క్లాసెస్ ప్లస్ మల్టీ సబ్జెక్ట్స్ కూడా ఈ ఏటీఎం యూజ్ చేసుకుంటాం.